పెట్టె కొంచెం కోత ఘనమనే సామెత వినే ఉంటారు కదా. ఇప్పుడు మనం పెట్టే ఆ కోత ఏంటో ప్రపంచం మొత్తం వినబోతుంది. అమెరికా, చైనాకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ ఇది. మన ఇండియా ఇప్పుడు డిఫెన్స్ టెక్నాలజీలో దూసుకుపోతుంది. అది కూడా ఎలా? వాళ్ళు కూడా చేయలేని పనులు మనం చేసి చూపిస్తున్నాం. అసలు మన సైంటిస్టులు ఏం చేశారో తెలిస్తే ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేస్తాడు. ముందుగా ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు సాధించిన దాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడాల్సిందే. మన ఐఐటి మద్రాస్ సైంటిస్టుల బృందం ఒకటి కనిపెట్టింది. అది మామూలు విషయం కాదు. నిలువుగా గాల్లోకి లేచే ఒక అదిరిపోయే హైబ్రిడ్ రాకెట్ ఇంజన్. అసలు దీని పవర్ ఏంటో తెలుసా? రేపొద్దున్న ఈ టెక్నాలజీ కనుక ఫుల్గా రెడీ అయితే దాన్ని మన ఫైటర్ జెట్లలో పెట్టేయచ్చు. అప్పుడు అవి హెలికాప్టర్ల లాగా నిలువుగా గాల్లోకి లేస్తాయి, కిందకి దిగుతాయి. జస్ట్ ఇమాజిన్, మన ఫైటర్ జెట్లకు రన్వే అవసరమే లేదు. అంటే శత్రువులు మన ఎయిర్ బేస్ల మీద బాంబులు వేసి రన్వేలను నాశనం చేసినా మనకు నో ప్రాబ్లం. హైవే మీద నుండి, చిన్న గ్రౌండ్ నుండి, అంతెందుకు ఒక పెద్ద బిల్డింగ్ టాప్ నుండి కూడా మన ఫైటర్ జెట్లు గాల్లోకి లేవగలవు. చైనాతో యుద్ధం వస్తే ఇది ఎంత పెద్ద అడ్వాంటేజ్. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ మన ఎయిర్ బేస్లే. అలాంటి టైంలో ఈ టెక్నాలజీ మనకు సంజీవని లాంటిది. ఇలాంటి అంత తోపు టెక్నాలజీ ఇప్పటిదాకా ఒక్క అమెరికా దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళ F-35B ఫైటర్ జెట్ ఉంది కదా, అది అలాగే నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదు. కానీ అది చాలా కాస్ట్లీ. దాన్ని మెయింటైన్ చేయడం కూడా తలకు మించిన భారం. కానీ మన సైంటిస్టులు డెవలప్ చేసింది హైబ్రిడ్ రాకెట్ సిస్టమ్. ఇది చాలా పవర్ఫుల్. ఇంకా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మరి దీని స్పెసిఫికేషన్లు ఏంటి, మనం దీన్ని ఎలా డెవలప్ చేశాం, ఈ వీడియోలో తర్వాత వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు బాగా ఇష్టమైన సైంటిస్ట్ ఎవరో రాయడం మర్చిపోకండి. ముందుగా మనం మరొక న్యూస్ గురించి చెప్పుకుందాం. CSIR నుండి కూడా ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. వాళ్ళు ఫైనల్గా 900 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఒక డూ ఆర్ డై డ్రోన్ను తయారు చేశారు. దీన్నే లాయిటరింగ్ మ్యూనిషన్ లేదా కామ్కేజీ డ్రోన్ అని పిలుస్తారు. ఇది మామూలు డ్రోన్ కాదు, ఇది ఒక వెయిటింగ్ మిసైల్. అంటే ఇది టార్గెట్ దగ్గరకు వెళ్ళి గంటల తరబడి గాల్లోని చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఎప్పుడైతే శత్రువుల రేడార్ లేదా కమాండ్ సెంటర్ లేదంటే పెద్ద ఆఫీసర్ బయటకు వస్తాడో అప్పుడు అది నేరుగా వెళ్ళి దాన్ని గుద్దేస్తుంది. అందుకే దీనికి డూ ఆర్ డై అని పేరు. 900 కిలోమీటర్ల రేంజ్ అంటే మామూలు కాదు. ఢిల్లీ నుండి లాంచ్ చేస్తే పాకిస్తాన్లో చాలా లోపలికి వెళ్ళి టార్గెట్ని కొట్టగలదు. మరోపక్క ఇండియన్ నేవీ నుండి కూడా ఒక జబర్దస్త్ అప్డేట్ ఉంది. చరిత్రలో మొదటిసారిగా ఇండియన్ నేవీ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన రక్షణ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను కడుతుంది. అసలు విషయం ఏమిటి అంటే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది సముద్రం మీద తేలియాడే ఒక చిన్న ఊరు. దాని ఖరీదు కొన్ని $1 బిలియన్. శత్రువులకు అది ఒక పెద్ద టార్గెట్. అందుకే దాని చుట్టూ ఎప్పుడూ వేరే యుద్ధ నౌకలు అంటే డిస్ట్రాయర్స్ కాపలాగా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన ఎయిర్షిప్ మీద ఏకంగా ప్రాజెక్ట్ కుషా S-400 లాంటి పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పెట్టబోతున్నాం. అంటే మన క్యారియర్ తనను తాను కాపాడుకోగలదు. దానికి 300 నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఏ శత్రు విమానం, ఏ మిసైల్ వచ్చినా ఇది గాల్లోనే దాన్ని పేల్చేస్తుంది. ఇది ఎంత డేంజర్ అంటే అమెరికా కూడా ఇలాంటిది చెయ్యలేకపోయింది. వాళ్ళు తమ క్యారియర్ల రక్షణ కోసం వేరే షిప్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ మనం మన క్యారియర్నే ఒక సముద్రపు కోటగా మార్చేస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఒక పెద్ద న్యూస్ వచ్చింది. వాళ్ళు అమెరికన్ కంపెనీ జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఈ పేరు వినగానే ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ డ్రోన్లు ప్రిడేటర్ అండ్ రిపేర్ డ్రోన్స్ గుర్తుకు వస్తాయి. ఈ డ్రోన్లను తయారు చేసేది వీళ్ళే. మనం ఎప్పటి నుండో వాళ్ళ దగ్గర 31 MQ-9B రిపేర్ డ్రోన్లను కొనాలని ట్రై చేస్తున్నాం. కానీ ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళు ఇండియాలోనే అటువంటి అద్భుతమైన డ్రోన్లను అంటే మేల్ RPSలను తయారు చేయడం ప్రారంభిస్తారు. ఇది మేక్ ఇన్ ఇండియాకు పెద్ద బూస్ట్. మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. అంటే ఈ డ్రోన్లు 30 నుండి 40 గంటల పాటు కంటిన్యూస్గా గాల్లోనే ఉండగలవు. చైనా బోర్డర్ మొత్తం, దాంతోపాటు హిందూ మహాసముద్రం మొత్తం ఇవి కాపలా కాయగలవు. ఎక్కడైనా శత్రువు కనిపిస్తే అక్కడికక్కడే మిసైల్ ఫైర్ చేసి వాళ్లను ఖతం చేయగలవు. మనకు ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ లాగా DRDO కూడా APS టెక్నాలజీని రెడీ చేస్తుంది. APS అంటే యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇది మన ట్యాంకులకు ఒక రక్షణ కవచం లాంటిది. ఉదాహరణకు మన అర్జున్ ట్యాంక్ మీదకు శత్రువులు ఒక రాకెట్ RPGని ఫైర్ చేశారనుకోండి. ఆ రాకెట్ ట్యాంక్ను గుద్దేలోపు ట్యాంక్ మీద ఉన్న ఆ APS సిస్టమ్
దాన్ని డిటెక్ట్ చేస్తుంది. వెంటనే మిల్లీ సెకండ్స్లో అది ఒక చిన్న పేలుడు పదార్థాన్ని లేదా బుల్లెట్లను ఆ రాకెట్ వైపు ఫైర్ చేస్తుంది. అంతే, ఆ రాకెట్ గాల్లోనే పేలిపోతుంది. ట్యాంక్కు చిన్న దెబ్బ కూడా తగలదు. ఇజ్రాయెల్ వాళ్ళ ట్రోఫీ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. ఇప్పుడు మన సొంత ఏపీఎస్ వర్షన్ కూడా ప్రోటోటైప్పై పనిని ప్రారంభించింది. 2027 లేదా 2028 కల్లా దీన్ని వాడడం కూడా మొదలు పెడతారు. ఇది మన సైనికుల ప్రాణాలను కాపాడుతుంది. ఇక ఈ డిఫెన్స్ న్యూస్ పక్కన పెడితే జియో పాలిటిక్స్లో కూడా ఇండియా గట్టిగా ఆడుతుంది. ఇండియాను నిరుత్సాహపరిచేందుకు అమెరికా పదే ప్రయత్నించినప్పటికీ యుఎస్ మన ఇండియన్ ఆయిల్ను ఆపలేకపోయింది. యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా మీద అమెరికా, యూరప్ శాంక్షన్లు పెట్టాయి. వాళ్ళ దగ్గర ఆయిల్ కొనొద్దని, కొన్న $60 ప్రైస్ క్యాప్ పెట్టాలని ఆర్డర్ వేశాయి. ఇండియా మాత్రం మీ పాలిటిక్స్ మీవి, మా దేశ అవసరాలు మావి అని చెప్పేసింది. మనకు చీప్ ఆయిల్ కావాలి. ఎంత ఆపినా ఆగని ప్రవాహంలా మన వాళ్ళు రష్యాకు వెళ్ళారు. అంతేకాకుండా వాళ్ళ నుండి ఆయిల్ కొనడం కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల మనకు బిలియన్ల డాలర్లు ఆదా అయ్యాయి. అమెరికాకు కోపం వచ్చి ఆయిల్ తెచ్చే షిప్పుల మీద, కంపెనీల మీద శాంక్షన్లు వేసింది. అయినా మనం ఆగలేదు. యుఎస్ శాంక్షన్లు పెట్టిన కంపెనీలను వదిలేసి వేరే రష్యన్ కంపెనీల నుండి కొనుగోలు చేశాము. లూప్ హోల్స్ వెతికాం. ఇప్పుడు డిసెంబర్ షిప్మెంట్లు త్వరలో రావడం ప్రారంభిస్తాయి. ఇది స్ట్రాటజిక్ ఎటానమీ. అంటే మనం ఇప్పుడు ఎవరి మాట వినం. మనకు ఏది మంచిదో అదే చేస్తాం. చివరిగా ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య $15 బిలియన్ల విలువైన ఒప్పందం ఎలా కుదిరిందో మనం తెలుసుకుందాం. ఇది MBDA మెటియర్ మిసైల్స్ ఒప్పందం. మొత్తం డీల్ ఇండియా, ఫ్రాన్స్ల మధ్య ఖరారు చేయబడింది. ఈ మెటియోర్ మిసైల్స్ను ఇండియాలో తయారు చేయడానికి కూడా ఈ డీల్ ఉపయోగపడవచ్చు. అసలు ఈ మెటియోర్ ఎందుకు అంత స్పెషల్? ఇది BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. అంటే కంటికి కనిపించినంత దూరం దాదాపు 100 కిలోమీటర్లు వెళ్ళి కొట్టగలదు. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే బెస్ట్ BVR మిసైల్. ఎందుకంటే దీనికి రామ్జెట్ ఇంజిన్ ఉంది. మామూలు మిసైల్స్ ఎలా పనిచేస్తాయంటే లాంచ్ అయ్యాక కొంత దూరం రాకెట్ పవర్తో వెళ్ళి ఆ తర్వాత ఇంజిన్ ఆగిపోయి గ్లైడ్ అవుతూ టార్గెట్ని కొడతాయి. ఈలోపు శత్రు పైలట్ తప్పించుకునే ఛాన్స్ ఉంది. కానీ మెటియోర్ అలా కాదు. దీని ఇంజిన్ టార్గెట్ను కొట్టే వరకు ఆన్లోనే ఉంటుంది. అంటే శత్రు పైలట్ ఎంత వేగంగా పారిపోవాలని చూసినా ఈ మిసైల్ ఇంకా స్పీడ్ పెంచి అతన్ని చేస్ చేసి మరీ కొడుతుంది. అందుకే దీని నో ఎస్కేప్ జోన్ చాలా పెద్దది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ప్రతి మిసైల్ ధర సుమారు 180 మిలియన్ల నుండి 200 మిలియన్లు, అంటే 18 నుండి 20 కోట్ల వరకు ఉంటుందని చెప్పబడింది. సుమారు 80 మిసైల్స్ మనం ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తాము. అయితే భారతదేశపు సొంత ఆస్ట్రా MK2, MK3 క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఇంకా సమయం కావాలి. అవి ఇంకా పవర్ఫుల్. కానీ అప్పటి వరకు మన ప్రస్తుత రాఫెల్ విమానంలో పెట్టడానికి మనం ఈ మెటియోర్తో సరిపెట్టుకోవాలి. ఒక రాఫెల్ 2 నుండి 4 మిసైల్స్ మోయగలదు. దీని లిమిట్ 200 కిలోమీటర్లు. ఇది ఏదైనా గాలి నుండి గాలిలోని లక్ష్యాన్ని నాశనం చేయగల కెపాసిటీ కలిగి ఉంది. ఇది పాకిస్తాన్ F-16లకు, చైనా J-20లకు మనకు అసలైన గేమ్ చేంజర్. మొత్తానికి IIT మద్రాస్ నుండి పరిశోధకుల బృందం రియల్ టైమ్ హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్ సక్సెస్ఫుల్ డెమోను చూపించింది. వాళ్ళు పూర్తిగా హార్డ్వేర్ సిమ్యులేషన్ను ప్రదర్శించారు. మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే స్మూత్ ల్యాండింగ్ అవసరమైనప్పుడల్లా వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు దానిని సెకండ్కు 0.66 మీటర్ల వేగంతో చాలా బాగా కంట్రోల్ చేశారు. చివరిగా ఈ టచ్ డౌన్ తర్వాత భారతదేశం ఒక గ్రాండ్ సక్సెస్ సాధించింది. 2-3 సంవత్సరాలలో ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చెందడమే మన టార్గెట్. అప్పుడు మనం దానిని నేవీలో కూడా సులభంగా డిప్లాయ్ చేస్తాం. అలాగే CSIR డెవలప్ చేసిన ఆ కామికేజీ డ్రోన్ 150 కిలోల వరకు పేలోడ్ను మోసుకెళ్లే ఏరియాలో పనిచేయగలదు. దీని స్పీడ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది గంటకు 160 నుండి 170 కిలోమీటర్ల క్రూజింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. 2025 చివరి నాటికి ఒక మోడల్ని స్పీడ్గా డెవలప్ చేయడమే మన టార్గెట్. రియల్ ట్రయల్ రన్లు 2028లో ప్రారంభమవుతాయి. బహుశా 2030 నాటికి మనం దానిని మన భారత ఆర్మీ నౌకా దళాలలో కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక నేవీ ప్రాజెక్ట్ కోషా విషయానికి వస్తే ఇది శత్రుదేశ బ్యాలిస్టిక్ మార్కును మించిన వేగంతో క్షిపణులకు వ్యతిరేకంగా 90% చంపే కెపాసిటీ కలిగి ఉంది. రష్యా S-500కే పోటీ ఇచ్చే మన M2 సిస్టమ్ను 2027లో INS విక్రాంత్ మీద, 2032లో INS విక్రమాదిత్య 2 మీద పెట్టి మన నేవీ వరల్డ్ రికార్డ్ కొట్టనుంది. ఇంకోవైపు L&T అమెరికా కంపెనీతో కలిసి 1100 నుండి 1200 కిలోమీటర్ల రేంజ్ ఉన్న డ్రోన్లను తయారు చేస్తుంది. ఇందులో లేటెస్ట్ గ్యాలియం నైట్రేట్ టెక్నాలజీ, అమెరికన్ టెక్,
ఎల్ఎన్టీ ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ను కలిపి నెక్స్ట్ లెవెల్లో దీన్ని రెడీ చేస్తున్నారు. డిఆర్డీఓ కూడా మన ట్యాంకులపై పడే మిసైళ్లను మిల్లీ సెకండ్స్లో కనిపెట్టి గాల్లోనే పేల్చే ఏపీఎస్ సిస్టమ్ను 2030 కల్లా అన్ని వాహనాల్లో అమర్చబోతున్నారు. ఈ టెక్నికల్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.